శాంతను నాయుడు పేరు అనగానే ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ స్వర్గీయ రతన్ టాటా కుర్ర స్నేహితుడు శాంతను నాయుడు అన్నంతనే ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు. రతన్ టాటాకు అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు ఆయన వెంటే ఉన్న శాంతను ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన తాజా ప్రాజెక్ట్ ఏమిటి అన్న విషయంలోకి వెళ్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. పుస్తకం చదవటం అన్న కాన్సెప్ట్ పోయి చాలా కాలమే అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయో చదవడం అంతా స్క్రీన్ మీదనే అవుతుంది. పుస్తకాన్ని పట్టుకుని చదవడం అన్నది చాలా తక్కువైంది. ఇలాంటి వేళ శాంతన్ నాయుడు తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. అదే రీడింగ్ కమ్యూనిటీ బుకీలు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిశ్శబ్దంగా చదవడానికి ఒక చోటకు చేరడమే. దీన్ని ముందు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించాడు. తర్వాత పూణే, బెంగళూరుకు విస్తరించారు. ఇప్పుడు జైపూర్లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఒక చిట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. డిసెంబర్ 8న జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్లుగా శాంతను నాయుడు ప్రకటించారు. జైపూర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్, సూరత్తో సహా భారతీయ నగరాల్లో దీన్ని విస్తరిస్తారని చెబుతున్నారు. గత నెలలో బెంగళూరులో నిర్వహించిన రీడింగ్ సెషన్ సక్సెస్ అయింది. పుస్తక పఠనాన్ని తిరిగి తీసుకురావటమే లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారు. మనిషికి చదవడం చాలా ముఖ్యమైనది. బుకింగ్ ఈవెంట్లో శాంతను పేర్కొన్నారు. సరికొత్త ఆలోచనతో సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న శాంతను ఆలోచనలు సక్సెస్ కావాలని కోరుకుందాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.